హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. రోజు మనం టేస్టీ అండ్ స్పైసీగా చురుమురి రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు పల్లీల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి 4-5 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 లీటర్ బరుగుల్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం షుగర్ పౌడర్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా బరుగులకి మొత్తం పట్టేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకు అవంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చురుమురి రెసిపీ రెడీ. ఈ రెసిపీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.